ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. నాకైతే బ్లౌజెస్ వర్క్ ఇంట్లోనే చేసుకుంటే చాలా ఇష్టం అనమాట. బయట కుట్టించే వాటికంటే ఇవన్నీ నేను చేసుకున్నటువంటి బ్లౌజెస్. మొన్న మా బాబు ఫంక్షన్ కోసము, తర్వాత ఉదయం కోసము, తర్వాత మా అన్నయ్య పెళ్ళికి, ఈ మూడు మాత్రమే నేను బ్లౌజెస్ బయట వర్క్ చేపించుకున్నాను. మిగిలిన బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఇంట్లోనే నార్మల్ సూది దారంతో కుట్టుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తాయన్నమాట. మీకు ఎవరికైనా ఒకవేళ బ్లౌజ్ డిజైన్స్, బ్లౌజ్ వర్క్స్ మనం ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవాలి అనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా వర్క్స్ ఎలా చేసుకోవచ్చు అనేటువంటి ఈ యొక్క ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీ అన్నమాట. మనము కొన్ని బ్లౌజెస్కి ఏమో నేను కుట్టిన తర్వాత వర్క్ చేసుకుంటాను, కొన్నిటికేమో ముందే మార్కింగ్ చేసుకొని తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ ఇస్తాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ లో చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నాము, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఈ చీర కొనుక్కొని దగ్గర ఒక 6-7 years అవుతుంది. మొన్న ఒడిబియ్యం కోసం వాడుకుందాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ వేరే శారీ కొనుక్కున్నాను. దాని బ్లౌజ్ అప్పుడు కుట్టించుకున్నప్పుడు కొంచెం బక్కగా ఉండి 5-6 years తర్వాత అంటే మనం కొంచెం బక్కగా సన్నగా అవుతా ఉంటాం కదా, లావుగా అవుతా ఉంటాము. అందుకోసమని బ్లౌజ్ కొంచెం టైట్ అయిన ఉండి అది మళ్ళీ రీమేకింగ్ ఇచ్చాను. నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడేమో కొంచెం లావుగా ఉన్నాను. ఈ యొక్క ఫంక్షన్ హడావిడిలో ఇంట్లో పెయింటింగ్ ఇవన్నీ పనుల వల్ల కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా. ఒక 1.5 month నుండి పని ఎక్కువ అవ్వడం వల్ల దగ్గర 5 kgs వరకు తగ్గాను. దానివల్ల బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చినటువంటి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవైతే చాలా లూజ్ అయినాయి. ఇంకా నేనైతే అట్లే వేసుకున్నాను. ఇంకేంటంటే టైలర్ దగ్గర కాదనమాట, నేను నా ఆచారంలో స్టిచ్చింగ్ ఇస్తాను. ఎప్పుడు కూడా నేను నా ఆచారంలో బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇవ్వబట్టి దగ్గర ఒక ఇప్పుడు పెళ్ళై 12 years అవుతుంది. పెళ్ళికి ముందు ఒక 5 years, ఇన్ని సంవత్సరాలు అక్కడే అనమాట. స్టిచ్చింగ్ చాలా బాగా చేశారు. అంత లాంగ్ అయినా కానీ అక్కడ కుట్టించుకోవడానికి రీజన్ ఏంటంటే స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి చీరకి లుక్ వచ్చేటటువంటి దీనివల్ల బ్లౌజ్ తోనే కదా. కొంచెం దూరం అయినా సరే నేను ఇచ్చేటప్పుడు నేను వెళ్తాను, తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వెళ్తారనమాట. ఈజీగా అయిపోతుంది. తర్వాత మనకి స్టిచ్చింగ్ నీట్ గా ఉంటుంది అనమాట. కొంచెం దూరము అంతేకాని మనం వేలు పెట్టి చీరలు కొనుక్కున్నప్పుడు ఆ యొక్క బ్లౌజ్ కి లుక్ ఉంటేనే కదా చీర అనేటువంటి అందంగా కనిపిస్తుంది. అందుకోసం అన్నమాట. ఇదైతే మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అన్నమాట. అదేంటంటే సైడ్ ఓపెనింగ్, ఆ సైడ్ ఓపెనింగ్ అదే ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇంకా నాకు సెట్ అవుతుంది లేదు అనేది కుట్టించుకున్నాను. ఆ రోజు ఎందుకో చీర వచ్చి కొనుక్కున్నాను కానీ ఇప్పటి వరకు అయితే కుట్టించుకోలేదు అనమాట. చీరని బ్లౌజ్ అయితే కట్టుకోలేదు. తర్వాత ఇది చూపిస్తుందండి ఇప్పుడు మిర్రర్ వర్క్. ఈ యొక్క మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇది నేను మల్టీ కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. సూపర్ గా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ఏ శారీ పైకైనా కట్టుకోవచ్చు, అంత మంచిగా ఉంటుంది. నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఛానల్ ఈ యొక్క వీడియో ద్వారానే మనకి మానిటైజేషన్ అయింది. చీరని ఆ యొక్క బ్లౌజ్ కుట్టడం కూడా వర్క్ మిర్రర్ వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. అదేంటంటే మనకి రియల్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క రియల్ మిర్రర్స్ తో కుట్టాను. అక్కడ తీసుకున్నటువంటి థ్రెడ్స్ కూడా మల్టీ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్నటువంటి బ్లౌజ్ అనేటువంటి మనకి గోల్డెన్ ఎల్లో లాగా వస్తుంది కదా, కాబట్టి బ్లౌజ్ దేని మీకైనా వేసుకున్నా బాగుంటుంది అనే ఉద్దేశంతో మల్టీ కలర్ మిర్రర్స్ పెట్టించుకొని స్టిచ్ చేసుకున్నాను. చీరనైతే మస్తు ఉంటది. ఏ చీర మీద కట్టుకున్న ఆ బ్లౌజ్ అయితే లుక్ అయితే మస్తు ఉంటుంది అనమాట. తర్వాత ఇదేంటంటే నాకు ఇక్కడ బ్లౌజ్ ఒకసారి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముక్కలు శారీస్ అమ్ముతారు అనమాట షాప్ లో. నాకు పింక్ కలర్ బ్లౌజ్ కావాలంటే అంకుల్ చేసి ఈ బ్లౌజ్ బాగుంటదమ్మా అని ఇచ్చారు. అది తెచ్చుకున్నాక 1-2 years కి స్టిచ్చింగ్ ఇచ్చాను. ఇంక ఇప్పుడు అప్పుడప్పుడు కుడుతూ ఉంటాను, వేసుకుంటా ఉంటాను. నాకు ఆ బ్లౌజ్ చూసినప్పుడు అంకులే గుర్తుకొస్తారు. ఇంకా అదే లాస్ట్ టైం అనమాట నేను ఇంకా అంకుల్ని కలవడము. తర్వాత అంకుల్ చనిపోయారు. ఈ రోజుల్లో మనుషులము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియకుండా అయిపోయింది కదా. ఈ రోజున్న మనిషిని రేపు పొద్దున లేచేంత వరకు ఉంటామో లేదో తెలియదు. నాకు ఈ బ్లౌజ్ చూసిన ప్రతిసారి ఇప్పటికి నేను మీకు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అంకులే గుర్తొచ్చారు అనమాట. మేము చిన్నప్పటి నుండి అంకుల్ వాళ్ళ షాప్ లో తీసుకునే వాళ్ళం బట్టలు. అలా బాగా క్లోజ్ అనమాట అంకుల్.
అయితే మనం కొన్ని బ్లౌజెస్ ఏంటంటే ఇలా మనము తక్కువ ప్రైజెస్ లో వచ్చినప్పుడు తెచ్చుకొని మంచి స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు నీట్ గా స్టిచ్ చేయించుకున్నాం అనుకో, కొంచెం డిజైనర్ బ్లౌజెస్ లాగా, అప్పుడు మనం ఏ చీర మీదకి వేసుకున్నా లుక్ మంచిగా ఉంటది. ఇది చూసారా, ఇదైతే మన గొలుసు కుట్టే, కానీ చాలా సన్న వర్క్ అనమాట, సన్నగా ఉంటుంది. దీన్ని కుట్టే దగ్గర దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ చూడండి మిర్రర్ వర్క్, అదైతే వారం 10 రోజులు కుట్టేశాను. కానీ ఈ బ్లౌజ్ అయితే కుట్టాను నాకు దగ్గర దగ్గర 1.5 year to 2 years పట్టింది అనమాట. ఇది అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు నేను వేసుకున్నాను. చాలా సన్నగా ఉంటుంది వర్క్ అయితే, ఎందుకంటే గొలుసు కుట్టాలి, మనం నార్మల్ సూదితో కుట్టాలి. అది సన్నగా కుట్టాలి అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, చాలా టైం పడుతుంది అనమాట. కానీ బ్లౌజ్ చాలా బాగుంటుంది.